హాయ్ అందరికీ హాయ్. నేను మీ రాము పొన్నూరు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దొండర మూవీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తం, దేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీస్, కొంతమంది శివాజీ గారిని తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు, అలాగే చాలామంది శివాజీ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక యూట్యూబర్ ఏదో ఒక విశాఖపట్నం ఆ ఏరియాలో ఓ చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచ యాత్రికుడని దేశం దేశం తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాలను చూపించి తన మాటలతో అక్కడ ఉన్న ప్రదేశాలతో ఆకట్టుకొని ఎంతోమంది సబ్స్క్రైబర్ని సొంతం చేసుకున్నాడు, మనసులు గెలుచుకున్నాడు. తన మాటలు ఎప్పటికప్పుడు కొంచెం వెరైటీగా ఉన్నా కానీ ఆ వెరైటీ తనానికి మనోళ్ళందరూ అతనికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తాను సంపాదించుకోవడం కోసం, తన యూట్యూబ్లో లైక్స్ కోసం కానీ, తన యూట్యూబ్లో దీనికోసం కానీ తను చేసే విధానం ఇప్పుడు రూపాంతరం చెందుతుంది, మార్పు చెందిపోతుంది. ఏ విధంగా అంటే అతి దారుణంగా, అంటే నాకంటే ఎవడో గొప్పవాడు లేడు, నేనే గొప్పవాడిని, నాకంటే తూపు ఎవడు లేడు, నేనే తూపుని అన్నంత స్థాయికి వెళ్ళిపోయింది తన ప్రవర్తన. మొన్నటికి మొన్న శివాజీ గారి విషయంలో అతి దారుణంగా శివాజీ గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని, అంతకంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంతో భక్తితో, మనం ఎంతో గౌరవంగా చూసుకునేటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అనేటువంటి భార్య సీతమ్మ తల్లిని కూడా తన అహంకారానికి బలి తీసుకునే టైము మనం చూస్తున్నాం. అలాగే గరికపాటి గారిని కూడా తన ఇష్టం అనుసారంగా తిట్టడం మనం చూసాం. ఇది ఇలాగే వదిలేస్తే, అతన్ని ఇలాగే మనం ఎంకరేజ్ చేస్తే తను ఎంత దూరం వెళ్ళిపోతాడో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో చూసేవాళ్ళు కానీ, తన వీడియోలు చూసిన వాళ్ళు కానీ, మీరందరూ ఒక్కసారి ఒక చిన్నసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంట్లో మన ఆడపిల్ల, మన ఇంట్లో మన భార్య, మన ఇంట్లో మన అమ్మ ఎంతో పద్ధతిగా అందంగా ఉండాలంటే నిండుగా బట్టలు కట్టుకొని, చక్కగా పూలు పెట్టుకొని, నుదుటిలో బొట్టు పెట్టుకొని ఇలా ఉంటే మనం ఎంతో సంతోషిస్తాం. మన పిల్ల బాగుంది, మా ఆవిడ బాగుంది, లేకపోతే ఇలా అనుకుంటాం. అలాగని బట్టలు కూడా తీసుకొని తిరుగుతుంటే, చూపించాల్సినవి చూపించకూడని తిరుగుతుంటే మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? చేయలేం కదా. అది శివాజీ గారు చెప్పారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దానికి బేజం వేస్తే అది ముందుకు వెళ్తుంది, లేకపోతే ఎంతో అద్దుపో ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, చాలామంది కొంచెం డబ్బులు ఉన్న అవ్వచ్చు, లేకపోతే చాలామంది హీరోయిన్స్ అవ్వచ్చు. తనకు పెళ్ళైనా సరే కనీసం మంగళసూత్రం కూడా వేసుకోకుండా, కాలికి మెట్లు కూడా పెట్టుకోకుండా ఇలా, అదేమంటే స్వేచ్ఛ అంటారు. ఆ స్వేచ్ఛను చూసేది కూడా మగవాడే కదా. ఆ మగవాడే చెప్తున్నారు కదా మీరు ఎలా ఉండాలని, మీరు ఇంకొకరికి చూపించాలనుకున్న మగవాళ్ళే కదా. ఇవన్నీ చెప్తే ఆయనకి నచ్చలేదు, కానీ వేరే విధంగా చెప్పుచుండొచ్చు. కానీ అహంకారం నెత్తికెక్కి, నాకు ఎంత డబ్బులు వస్తే, నాకు అంత డబ్బులు వస్తే నా అహంకారంతో నా అన్వేషణ అనే ఒక అతను నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. మనం ఏం చేయాలి ఆలోచించండి. తను ఇండియా రాడు, ఎందుకంటే భయం. తను ఇండియా రానని తానే చెప్పేశాడు. నన్ను ఎవడు ఏం చేయలేడు, నన్ను ఎవడు ఏం పెక్కలేడు అన్నట్టు మాట్లాడేశాడు. కానీ పెక్కలం, ఏదో ఒకటి చేయగలం. మీరు తనను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, మీరు తనను ఫాలో అవుతూ ఉంటారు. దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయండి, తను ఫాలో అవ్వడం ఆపేయండి, తన వీడియోలు చూడడం మానేయండి. అప్పుడైనా సరే మాటలు మంచిగా వస్తాయి, మనుషులు మంచిగా ఉంటారు.
జై హింద్.